హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ ఏంటి అంటే టేస్టీ అండ్ ఈజీగా చాలా సింపుల్గా చేసుకోగలిగే ఎగ్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. ముందుగా ఒక అరగంట వరకు నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకోవాలి. నేను ఇక్కడ అర కేజీ రైస్ అయితే నానబెట్టి తీసుకున్నానండి. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ నానబెట్టుకున్న వాటర్తో పాటే మనం పొయ్యి మీద పెట్టేసి రైస్ని ఉడికించుకోవాలి. రైస్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకోండి. అలానే 2-3 బిర్యానీ ఆకులు, 2-3 దాల్చిన చెక్క పీసెస్ అయితే వేసేసుకొని రైస్ని ఈ విధంగా అయితే ఉడికించుకోవాలండి. రైస్ కంప్లీట్గా కాకుండా ఒక 70% వరకు ఉడికించుకోవాలి. ఇలా రైస్ ఉడికించేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 4 మిరియాలు, 4 లవంగాలు అయితే వేసుకోవాలి. అలానే 2-3 వరకు యాలకులు, అలానే దాల్చిన చెక్క అయితే వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు సాజీరా అయితే వేసుకోవాలండి. సాజీరా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే అద్దరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. సాజీరా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక 3 లేదా 4 తీసుకొని ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులు 3 లేదా 4 వరకు వేసుకోవాలండి. చాలామంది ఎగ్ బిర్యానీ చేయాలనుకుంటే అమ్మో పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుంటారు, కానీ చాలా సింపులేనండి. మీరు ఈ వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అనాస పువ్వు ఒక 3 లేదా 4 తీసుకొని నలుపుకొని వేసేసుకోవాలి. అలానే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. ఇందులోనే రోట్లో అప్పటికప్పుడు రుబ్బిన ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లో ఇవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి. మనం యాడ్ చేసిన బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతున్న టైంలోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. గరం మసాలా పొడి వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. అలానే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి. ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఉప్పు, మసాలా కూడా మనం వేసేసుకున్నాం కదా. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకోండి. కారం కూడా ఎక్కువ అవసరం లేదు. మీకు బాగా స్పైసీగా కావాలంటే ఒక స్పూన్నర కారం తీసుకోండి. నార్మల్ స్పైసీలో ఉండాలంటే ఒక 1 టేబుల్ స్పూన్ కారం కరెక్ట్గా సరిపోతుందండి. కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఒకసారి ఫ్రై చేసుకొని ఆ తర్వాత చిన్న కప్పుడు పెరుగైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చిన్న కప్పుడు పెరుగైతే యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా పెరుగును కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి తీసుకున్న కోడిగుడ్లు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 8 వరకు తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు. 4 లేదా 10 ఎగ్స్ వరకు ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చండి. ఎగ్స్ కూడా ఆయిల్లో ఈ విధంగా చక్కగా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీని కాస్త ఒకసారి ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి మనము ఉడికించిన బాస్మతి రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక 70% ఉడికించాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీ అంతా కూడా రైస్కి పట్టి రైస్ ఇంకొంచెం చక్కగా ఉడికిపోతుందండి. మరి కంప్లీట్గా ఉడికించేసుకుంటే ఇక్కడ రైస్ అనేది మెత్తబడుతుంది. అందుకనే రైస్ ఎప్పుడైనా కూడా 70% వరకే ఉడికించుకోవాలి. రైస్ అంతా కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన ఎగ్స్ని అయితే సర్దుకోండి ఈ విధంగా. అలానే పుదీనా, అలానే కొత్తిమీర అయితే వేసుకోవాలి గార్నిష్ కోసం. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాం కదా. ఈ విధంగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్న తర్వాత మూతను పెట్టి ఉంచి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దమ్ అవ్వనివ్వాలండి. మూత అస్సలు తీయకండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసినాక కూడా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వెయిట్ చేసి ఆ తర్వాత రైస్ అయితే మనం తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. ఇంతేనండి, చాలా సింపుల్గా ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసారు కదా. నచ్చితే లైక్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, లైక్స్ మాత్రం ఇవ్వట్లేదు. లైక్ చేయండి.